ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు మన బైబిల్ ధ్యానంలో ఏమి నేర్చుకుందామంటే కీర్తనలు 6వ అధ్యాయము. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కుషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చెయ్యము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఉందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలిసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలిజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కనులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అని చివికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. యెహోవా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా ఆదరించున్నారు. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. దావీదైతే ఎంత నిరుత్సాహంగా ఈ అధ్యాయము రచించినట్లు మనం చూస్తాము. ఎందుకంటే దేవుడు కోపము నన్ను గద్దించి ఉగ్రతలో నన్ను శిక్షించును అని కూడా ఇది చూస్తాం. ఎందుకంటే దావీదు పాపం చేసిన తర్వాత తను పశ్చాత్తాపపడుతూ రాసి ఉంచిన గ్రంథంగా మనం దీన్ని చూడగలము. నా ప్రాణము బహుగా అదురుచున్నదయ్యా, నేను ఎంతకాలం నా ప్రార్థన నువ్వు అంగీకరించుకుంటావు? మరణమైన వారికి నిన్ను గురిచైతే వారు ఏ విజ్ఞాపన చేయరు కదా, జీవము కలిగిన వారే కదా నిజంగా దేవుని స్తుతించగలరు. అందుకని ఆ మాట కూడా ఇక్కడ అన్నట్లు చూస్తున్నాడు. అంతేకాక ప్రతి రాత్రియు కూడా కన్నీరు విడుచుచు నా పరుపు తేరుచూ ఉన్నదయ్యా అంటే అతను పడిన యొక్క పాపమునకు ఎంతగా నలిగి పశ్చాత్తాపపడి దేవుడు కృప కొరకు వేడుకుంటున్నట్లు మనము ఈ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క వచనాల్లో మనం చూడగలము. దాని భావం మీకు అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.